హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు రైటర్ కనకాల జయకుమార్ గారు ఉన్నారు. మరి వారు ఎప్పటి నుంచో కూడా సినిమాల గురించి, పాలిటిక్స్ గురించి, సినీ ప్రముఖుల గురించి చెప్పుకుంటూ వస్తున్నారు కదా. మరి ఇవాళ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పబోతున్నారంటే అవేంటో ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ ఇవాళ ఎవరి గురించి సార్ చెప్పబోయేది? ఇవాళ మనం చిరంజీవి గారితో ప్రారంభిస్తున్నాం. చిరంజీవి గారి త్వరలో రాబోయేటటువంటి సినిమా విశ్వంభర. విశ్వంభర అనేటటువంటిది ఒక మంచి పేరు. విశ్వంభర అంటే స్త్రీ అని భూ అని అర్థం ఉంది. అంటే స్త్రీకి భూమికి ఎంత ఓర్పు ఉందో అలాగే స్త్రీకి అంత ఓర్పు ఉందనేటటువంటి అర్థాల్లో మనం తీసుకోవచ్చు. ఈ విశ్వంభర చిరంజీవి గారి సినిమా ఆయన మ్యూజిక్ సిట్టింగ్స్ చాలా కొత్తగా స్టార్ట్ చేశాడు. వాళ్ళ ఇంటిలోనే కీరవాణి గారిని పిలిపించి, ఆ బృందాన్ని అందరిని పిలిపించి వాళ్ళ ఇంటిలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ ఏర్పాటు చేసి ఆ ట్యూన్స్ చేసేటప్పుడు, తర్వాత ఒక ట్యూన్ చేసేటప్పుడు ఏదో రాగం ఏ రాగంలో చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు కదా, అలా రాగాలతోనూ, తర్వాత లిరిక్ రైటర్తోనూ, మ్యూజిక్ డైరెక్టరు, ఆ మ్యూజిక్ డైరెక్టర్తో ఉండేటటువంటి సిబ్బంది కూడా ఉంటారు కదా, పక్కన రిథమ్స్ వాయించేవాళ్ళు. అలాగా తన ఇంటిలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశాడు చిరంజీవి గారు. ఈ పద్ధతి ఇంతకుముందు ఉండేది. అందరూ చక్కగా కిందన కూర్చుని, సో ఆ మ్యూజిక్ సిట్టింగ్లో మ్యూజిక్ డైరెక్టరు, వాద్య బృందం, ప్రొడ్యూసరు, డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టర్స్ వాళ్ళంతా కూర్చుని చక్కగా డైరెక్టరు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ పాటకు సంబంధించినటువంటి కాంటెక్స్ట్ సందర్భం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేటప్పుడు పక్కన లిరిక్ రైటర్ ఉంటాడు. ఆ లిరిక్ రైటర్తో పాటు డైలాగులు రాసేటటువంటి రైటర్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆ విధంగా ఈ పాటకి, సాహిత్యానికి, మ్యూజిక్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూర్చొని, నిర్మాత దర్శకుడితో పాటు వాళ్ళందరూ చక్కగా ఆ మ్యూజిక్ సిట్టింగ్ ఎంజాయ్ చేస్తూ చాలా ఆనందంగా గడిపేవాడు ఆ రోజుల్లో. ఇప్పుడు రాను రాను ఏమైపోయింది, అప్పుడు ఏంటంటే ముందు పాట రాయించేవాళ్ళు. దర్శకుడు సందర్భం చెప్తే ఆ సందర్భానికి అనుగుణంగా లిరిక్ రాసేవాడు రైటరు. ఆ లిరిక్నే ట్యూన్ కట్టేవాళ్ళు. సో అక్కడ సౌలభ్యం ఏంటంటే, ఒక పాట రాసేటటువంటి రచయితకి ఒక స్వేచ్ఛ ఉంటుంది. దర్శకుడు ఏదైతే చెప్పాడో ఆ భావాల్ని చక్కగా తన మాటల్లో చెప్పడానికి సౌలభ్యంగా ఉండేది. తర్వాత రాను వచ్చినటువంటి కార్యక్రమంలో ఇప్పుడు ఏమైందంటే ముందు ట్యూన్ ఇస్తున్నారు. అప్పుడు సాహిత్యానికి ముందు ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు, సాహిత్యంతో పాటు సంగీతం వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ముందు మ్యూజిక్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మ్యూజిక్ ట్యూన్ చేస్తున్నారు, ఆ ట్యూన్లో మాటల్ని పెట్టాల్సి వస్తుంది. ఇది కొంచెం కష్టమైనటువంటి ప్రక్రియ అయినా సరే అందరూ దీన్నే అవలంబిస్తున్నారు. ఒకసారి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో భానుమతి గారి సినిమాకి ఈ పాట రాయటానికి వెళ్ళా. ఆయనతో పాటు వెళితే అక్కడ భానుమతి గారితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ సత్యం కూర్చున్నాడు. సత్యం మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా భానుమతి గారి సినిమాలకు వచ్చి అతను కూడా ఆవిడతో కలిసి పనిచేస్తాడు. సంగీతం భానుమతి, సత్యం అని కూడా టైటిల్స్ వేసుకుంటాడు. సో అతను ఏంటంటే తబలా వాయిస్తాడు, చక్కగా పాడతాడు. సో కృష్ణశాస్త్రి గారితో నేను వెళ్ళి కూర్చున్న తర్వాత భానుమతి చెప్పింది, సార్ మేము ఒక ట్యూన్ అనుకున్నాము అని అంటే, అప్పుడు ఈయన అన్నాడు, సరే మీ చట్టం వినిపించండి అని రాశాడు ఈయన. కృష్ణశాస్త్రి గారు అప్పటికి మాట పడిపోయింది, మీ చట్టం వినిపించండి అని రాశాడు. అంటే మీ చట్టం అంటే మీ ట్యూన్ అనమాట. అంటే చట్టం అంటే మాటల్ని ఇరికించడం అనేటటువంటి ఉద్దేశంలో అడిగాడు అనమాట. సో అప్పుడు ఆయన ఆ ట్యూన్ వినిపిస్తే ఆ ట్యూన్కి తర్వాత ఆయన పాట రాశాడు. ట్యూన్కు వేటూరి సుందరరామూర్తి అద్భుతంగా పాటలు రాస్తాడు, కానీ ఆత్రేయ గారు ట్యూన్కి రాయలేడు. ఆయన బాగా ముందు ఆయనదంతా మనసు ఫిలసాఫికల్ ఇది కదా, మనసు కవి, మనసు గురించి రాస్తాడు. సో ఆ లిబర్టీ తీసుకుని ఆయన చాలా అద్భుతమైనటువంటి సాహిత్యం రాస్తాడు. ఆ సాహిత్యానికే ట్యూను చేసేవాళ్ళు. కొంచెం ట్యూన్కి రాయటం అంటే కొంచెం ఇబ్బంది పడేవాడు ఆత్రేయ గారు. వేటూరి సుందరరామూర్తి వచ్చిన తర్వాత
ఎటువంటి ట్యూన్కైనా అద్భుతంగా రాసేటటువంటి ప్రక్రియకి వచ్చేసాడు వేటూరి సుందరరామూర్తి గారు. ఈ వేటూరి సుందరరామూర్తి గారు రాసేటటువంటి దీనికి ఇళయరాజా లాంటి మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ముందు ఈయన ఏమి రాయగలడా అని అనుకున్నాడు ఇళయరాజా. తర్వాత ఈయన శైలి, రాసిన లిరిక్ చూసి చాలా మెచ్చుకున్నాడు ఇళయరాజా. తర్వాత మ్యూజిక్ సిట్టింగ్లో కూర్చునేటప్పుడు ఎక్కువ సినిమాలు చేసినటువంటి చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్, ఆయనతో కూర్చుంటే ఆయన దగ్గర కృష్ణచక్ర, రాజకోటి, తర్వాత మనో, తర్వాత కోదండపాణి గారి కొడుకు, చాలామంది మ్యూజిషియన్స్, అసిస్టెంట్స్ ఉండేవాళ్ళు. ఆయనకి మ్యూజిక్ పెద్దగా రాకపోయినా చక్రవర్తి గారికి డైరెక్టర్ సిచ్యువేషన్ చెప్తే టక్కుమని ఒక ఫ్లాష్, ఒక ఐడియా వచ్చి ఆయన గబుక్కున ఏదో ట్యూన్ అంటాడు. ఆ ట్యూన్ అనేసరికి ఆ ట్యూన్ ఏమో పక్కాగా చేస్తారు. మిగతా అసిస్టెంట్స్ ఉన్నారు, వాడి స్వరం రాస్తే ఆ ట్యూన్ పక్కాగా చేస్తారు. చాలా అద్భుతంగా వస్తుంది ఆ ట్యూన్. అయితే చక్రవర్తి గారు, వేటూరి సుందరమూర్తి గారు, బాలసుబ్రహ్మణ్య గారు మంచి బాండింగ్. పగలంతా పనిచేస్తారు, సాయంకాలం ముగ్గురు కలిసి చక్కగా ఏ హోటల్ రూమ్లోనూ కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తారు, పానీయాలు గిన్నెయాలు సేవిస్తారు. అలా ఆ బాండింగ్ అంతా ఉంది. ఆ బాండింగ్లో రహస్యం ఏంటంటే చక్రవర్తి గారికి అద్భుతంగా పాటలు రాసే వేటూరి సుందరమూర్తి కావాలి, అలాగే బాగా పాటలు పాడేటటువంటి బాలసుబ్రహ్మణ్యం కావాలి. సో ఆ విధంగా వాళ్ళు మంచి మంచి పాటలు రాసి హిట్స్ ఇచ్చి మంచి సినిమాలు చేసి మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. అయితే అప్పుడప్పుడు ఆయన రొమాంటిక్ సాంగ్స్, తర్వాత అల్లరి పాటలు ఎక్కువ చేశాడు ఎవరో చక్రవర్తి గారు. ఆయన ఒకసారి ఏదో ట్యూన్ ఇస్తాడు, ఆ ట్యూన్ ఇస్తే అల్లరి పాట కదా ఎట్లా ఉంటుంది, ఒక ట్యూన్ ఇచ్చాడు వేటూరి సుందరమూర్తి గారికి. ఏమని, టా 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 అని ట్యూన్ ఇచ్చాడు. వాళ్ళు ఇచ్చిన ట్యూను అసిస్టెంట్ డైరెక్టర్ టేప్ చేసుకుంటాడు, టేప్ రికార్డుల్లో నిక్షిప్తమై ఉంటుంది అది. సరే, నేను వేటూరి సుందరమూర్తిగా ఆ ట్యూన్కి పాట రాయించడానికి వెళ్ళాను ఒక సినిమాకి. అక్కడ విజయ గార్డెన్స్లో డీలక్స్ థియేటర్ దగ్గర నాగిరెడ్డి గారి ఇంటికి వెళ్ళే రోడ్డులో ఒక సిమెంటు చెప్టా ఉంది, చిన్న చెప్టా. ఆ చెప్టా మీద ఇద్దరే కూర్చుంటారు. సరే, అక్కడ కూర్చొని రాస్తాడు వేటూరి సుందరమూర్తి గారు పాట. ఆ టేప్ రికార్డర్ పట్టుకొని ప్యాడ్ కలం పట్టుకుని నేను వెళ్ళాను. ఆయన కూర్చున్నాడు, ఆయన పక్కనే నేను కూర్చున్నాను. ఏంటి ఆ ట్యూన్ వినిపించు అని అన్నాడు. అని అంటే నేను టేప్ రికార్డు నొక్కబోయా. ఆ దిక్కుమాలని ట్యూన్కి టేప్ రికార్డు ఎందుకయ్యా, నువ్వు పాడతావు కదా, నువ్వు మానవయ్యా అన్నాడు. అనంటే టా 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 అన్నా నేను. అనేసరికి ఏం ట్యూన్ అయ్యా ఇది అని అన్నాడు. మరి ఆ ట్యూనే గురువు గారు, మరి కాస్త హుషారుగా ఉండాలన్నారు కదా అని మేము ఇట్లా మాట్లాడుకుంటుంటే కట్టా సుబ్బారావు అని ఒక డైరెక్టర్ మా కళ్ళ ముందు నుంచి అలాగే వెళుతున్నాడు. వెళుతూ గురువుగారు నమస్కారం అన్నాడు. కట్ట నమస్కారం అన్నాడు ఈయన. అన్న తర్వాత పల్ల వచ్చింది రాసుకో అన్నాడు. నేను ప్యాడ్ పట్టుకుని రెడీగా ఉన్నా. ఉండేసరికి ఆయన ఏం చెప్పాడు తెలుసా, ఓ కట్ట ఈ పాటెట్ట అని చెప్పాడు. అలాగా వేటూరి సుందరమూర్తి గారు మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చునేటప్పుడు, రికార్డింగ్స్ అప్పుడు ఆయన పక్కన కూర్చుంటే నవ్వులే నవ్వులు. ఒకసారి వేటూరి సుందరమూర్తి గారు రాసిన పాట, సుందరమూర్తి గారు నేను వెళ్ళాము, సౌండ్ ఇంజనీర్ పక్కన కూర్చున్నాము. ఇంతలోకి బాలసుబ్రహ్మణ్యం పాట పాడుతున్నాడు. బాలసుబ్రహ్మణ్యకి ఆ రోజు మరి జలుబు చేసిందో ఏమో, గొంతు బాగలేదు, ఏదో పాడుతున్నాడు. పాడుతూ ఉంటే ఆ పాట ఏంటంటే, ఎన్ని ముద్దుల సిన్నాడమ్మా ఎండ ముద్దలా ఉన్నాడమ్మా అనేది పల్లవి.
బాలసుబ్రహ్మణ్యం గొంతు బాగలేదు కదా, ఈయనకి నచ్చలా. నచ్చకపోతే నా చెవిలో పాట పాడాడు ఈయన. ఏమని? అసలు లిరిక్ ఏంటి? ఎన్ని ముద్దులా సిన్నాడమ్మా వెన్నమద్దలా ఉన్నాడమ్మా. ఈయన పాడింది ఏంటి తెలుసా? ఎన్ని ముద్దులా సిన్నాడమ్మా ఎర్రిగొద్దలా ఉన్నాడమ్మా అని పాడాడు. అలాగా వేటూరి సుందరరామూర్తి గారితో ఆ జోకులు అవన్నీ ఎంత ఆనందంగా ఉండేదో. ఈయన పాట రాయటానికి ఏమిటి, వేటూరి సుందరరామూర్తి గారు కె విశ్వనాథ్ గారు పరిచయం చేశారు. శ్రీశ్రమంలో పాటలన్నీ రాశాడు. ఆ పాటలన్నీ రాసిన తర్వాత ఇక వేటూరి సుందరరామూర్తి గారు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ పడిపోయారు. ప్రతి సినిమాకి 5-6 పాటలు ఉంటాయా? అన్ని పాటలు ఈయనే రాయాలా? మరి అన్ని సినిమాలకి ఈయనే రాయాలంటే ఎలా రాయగలడు? పాట రాయటం అంటే మంత్రమా? ఎంతో ఆలోచించాలి. ఆత్రేయ గారైతే ఆలోచించి 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 ఆయనకి నమ్మకం కుదిరే వరకు పాట రాయడు. అయితే వేటూరి సుందరరామూర్తి గారు బాగా రాస్తాడు, స్పీడ్గా కూడా రాస్తాడు. సో అందుకోసం ఆయన మీద పడిపోయారు. అప్పుడు ఏం చేస్తాడు? ఒక 60 మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ప్యాడ్లు పట్టుకొని ఆయన దగ్గరకు వస్తారు. వస్తే ఈయన ఏం చేస్తాడు తెలుసా? ఈయనకి ఏ అసిస్టెంట్ డైరెక్టర్ నచ్చుతాడో వాడిని కార్యక్రమం అంటాడు. తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్ళిపోయి ఆయనకి ఆ హోటల్లో ఈ హోటల్లో రూమ్లు ఉంటాయి. పాట రాసేటటువంటి మూడు ఉంటే హోటల్ రూమ్కి తీసుకెళ్తాడు, లేకపోతే బార్కి తీసుకెళ్తాడు. బార్కి తీసుకెళ్ళి ఈయన తాగి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేత కూడా తాగించి, ఎందుకంటే అసిస్టెంట్ డైరెక్టర్ని ప్రొడ్యూసర్ డైరెక్టర్ పాట తెచ్చేవాడిని. ఇక్కడ పాట లేకపోతే ఇట్లా పాట రాయలేదని చెప్పకుండా ముందు అసిస్టెంట్ డైరెక్టర్ దొంగటం అన్నమాట. సో అలాగా అసిస్టెంట్ డైరెక్టర్నికి ఫుడ్ పెట్టించి ఆయన తాగి, తర్వాత ఏమన్నా ఆయనకి రాయాలని ఫ్లాష్ వస్తే రాస్తాడు, లేకపోతే లేదు. ఓకే. ఒకసారి మనో ఏదో పాట రాశారు. ఆయన పాట రాస్తే మనో చక్రవర్తి గారి దగ్గర ఉంటాడు కదా, పాడుతుంటాడు. చక్రవర్తి గారికి సింగింగ్ అసిస్టెంట్ ముందు మనో, అదే నాగూర్ బాబు. సరే నాగూర్ బాబు అన్నాడంట, గురువు గారు పాట బాగా రాశారు, ఈ లైను ఇలా కాకుండా ఇంకా ఇలా అయితే బాగుంటుందేమో అని అన్నాడంట. సరే నాతో రా అన్నాడంట. కారు ఎక్కించుకున్నాడంట. కారు ఎక్కించుకుని మెడ్రాస్ అవుట్స్కట్స్ తీసుకెళ్ళి నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడంట. ఆ తర్వాత ఈయన వెళ్ళలేదు. వాడు హలో లక్ష్మణ్ అనుకుంటూ నడుచుకుంటూ వచ్చి ఆటో ఎక్కి తర్వాత ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి వేటూరి సుందరరామూర్తి గారి పాటలు వేలు పెట్టడం అట్టాలి నేనేం చేయలేదని మనోయే చెప్పుకున్నాడు. చక్రవర్తి ఎంత తెలివైన వాడంటే, ఆయన ఆర్టిస్టు, మంచి నటుడు, తర్వాత డబ్బింగ్ ఆర్టిస్టు, గాయకుడు. గుంటూరులో నాజర్ దగ్గర పాటలు పాడటం అది నేర్చుకున్నాడు. తర్వాత ఆల్ ఇండియా రేడియోలో సాంగ్స్ రికార్డింగ్స్ చేశాడు. వినికిడి ద్వారా నేర్చుకున్నటువంటి జ్ఞానం ఎక్కువ జ్ఞానం. అలాగే వినికిడి ద్వారా గొప్ప గాయకుడు అయినటువంటి వాడు బాలసుబ్రహ్మణ్యం. సో చక్రవర్తి గారి దగ్గర ఇంతమంది అసిస్టెంట్స్, మ్యూజిషియన్స్తో పాటు చాలా 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 ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ చాలామంది వచ్చేవాళ్ళు. రాఘవేంద్రరావు గారి సిట్టింగ్ అవుతుంటే క్రాంతి కుమార్ వెయిటింగ్, క్రాంతి కుమార్ సిట్టింగ్ అయితే మరొక ప్రొడ్యూసర్ వెయిటింగ్. అలాగా ప్రొడ్యూసర్లు చాలామంది అద్భుతమైన హిట్స్ ఇచ్చాడు సుందరరామూర్తి గారు చక్రవర్తి కాంబినేషన్లో. అందుకోసమని 1 గంట 2 గంటలు దొరికినా సరే చక్రవర్తితో సిట్టింగ్స్ చేయించుకొని ఆ ట్యూను చేయించుకొని తెచ్చుకోవాలన్నమాట. ఓకే. ఆత్రేయ గారి గురించి చెప్పుకుంటే, ఆత్రేయ గారికి చక్కగా సిచ్యువేషన్ చెప్పి ఆయన వదిలిపెట్టేయాలి. ఆయన ఎక్కడన్నా రూమ్ కావాలంటే రూమ్లో పెట్టాలి. ఆయన ఎక్కడ కావాలంటే అక్కడ ఒక అసిస్టెంట్ని పంపించేస్తే వాళ్ళిద్దరు తిరుగుతారు. తిరిగి ఆ పాట ఎప్పుడు ఆయన రాస్తే అప్పుడే తీసుకుని రావటం జరుగుద్ది. అయితే తమిళ్లో కన్నదాసను చాలా అద్భుతమైనటువంటి కవి.
ఆయన బాలచంద్ర గారు కన్నదాసుని చేతే పాటలు రాయించుకునేవాడు. తెలుగులోకి వచ్చేసరికి ఆత్రేయ రాయాలి ఆయనకి. అందుకోసమని బాలచంద్ర గారు ఏం చేశారంటే, బాలచంద్ర గారి దగ్గర గణేష్ పాత్ర డైలాగ్ రైటర్, ఆ గణేష్ పాత్ర డైలాగ్ రైటర్ని ఆత్రేయ గారితో మీరు వెళ్ళి ఆత్రేయ గారి దగ్గర కూర్చొని కాస్త ఆయన్ని ఇన్స్పైర్ చేసి, మీరు వెళ్తే తొందరగా పాటలు వస్తాయి కాబట్టి మీరు వెళ్ళండి అని అంటే, గణేష్ పాత్ర ఆత్రేయ గారిని ఫాలో అయ్యాడు అనమాట. ఓకే. ఫాలో అయ్యి గురువుగారు డన్హిల్ సిగరెట్లు కాలుస్తాడు ఆయన, ఆత్రేయ గారు. ఆయనకు ఒక సిగరెట్ పెట్టి అగ్గిపెట్టి ఇచ్చి ఆయన కారులో కూర్చోబెట్టి, ఆయన గురువుగారు రండి అని కారు వెళుతూ ఉంది. ఆయన ఏ హోటల్కి వెళితే ఏ హోటల్లో కూర్చుందామంటే ఆ హోటల్లో ఫిక్స్ చేసి ఆయన అక్కడ కూర్చోబెట్టి అక్కడి నుంచి పాట రాయించుకుని రావటం. అయితే కారు వెళుతూ ఉంది మెడ్రాస్లో. కారు వెళుతుంటే ఏదో హోటల్ వచ్చింది. గురుగారు ఈ హోటల్లో కూర్చుందామంటే ఈ హోటల్లో 3 రాదన్నాడు ఆయన. తర్వాత మరొక మలుపు తిరిగారు. మరుపు వెలిగిన తర్వాత పామ్గ్రోవ్ హోటల్ వచ్చింది. ఏమంటే పామ్గ్రోవ్ హోటల్లో కూర్చుందామా అంటే వద్దులే ఇంకా పోనీ అని. సో ఇలాగే వెళ్తున్నారు. వెళుతుంటే చోళ హోటల్ దగ్గరికి వచ్చింది. గురుగారు చోళ హోటల్లో కూర్చుందామా అన్నాడు పాత్ర గారు. అనంటే ఆత్రేయ గారు సింపుల్గా, ఒరే చోళాలో పల్లవులు ఎట్టా వస్తాయిరా అన్నాడు. పాటకు ముందు పల్లవే కదా, అంటే చోళులు పల్లవులు అనే ఉంది కదా మన హిస్టరీలో. అలాగా స్పాంటేనియస్ జోక్స్ ఆత్రేయ గారు. ఈయన అడిగాడు, గురుగారు ఇంత స్పాంటేనియస్గా జోక్స్ వేస్తారు కదా, మీ బ్రెయిన్లో ఏముందండి అని అన్నాడంటే. ఆత్రేయ గారు ఏమన్నారు తెలుసా, నా బ్రెయిన్లో ఏం లేదురా, మా నాన్న వేసిన ఇత్తనంలో ఉందిరా అన్నాడు. అలాగా పాటలు రాయించేటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్తో కూర్చునేటప్పుడు జరిగేటటువంటి చాలా చక్కనైన సన్నివేశాలు. ఓకే. వేటూరి సుందరరామూర్తి గారు చక్రవర్తి దగ్గర కూర్చొని పాట రాస్తున్నారు. ఆయన ట్యూన్ ఇచ్చాడు, ఈయన పాట రాశాడు. సుందరరామూర్తి గారు పాట రాస్తే అందులో వేణుగోపాల్ అని ఒక లైన్ రాశాడు. అక్కడ ప్రొడ్యూసర్ బామ్మర్ది ఒకడు వచ్చాడు. ప్రొడ్యూసర్ బామ్మర్ది కూర్చొని ఈయన చెప్పిన లైన్స్ విన్నాడు. చక్రవర్తితో కాబట్టి పక్కన కూర్చుంటారు కదా, ఇంకా విన్నాడు. విని ప్రొడ్యూసర్ బామ్మర్ది కదా కాస్త లిబర్టీ తీసుకొని, గురువుగారు కొంచెం సెక్స్ రాయండి అన్నాడు. అనేసరికి సుందరరామూర్తి గారు ఏమన్నారు తెలుసా, వేణు ఊదరా అంటేనండి అదేనండి సెక్స్. ఇక నోరు మెదపలా ఇక. సో ఎవరన్నా రచనలో ఇంటర్ఫైర్ అయితే వాళ్ళు సహించలేరు. ఎందుకంటే ఒక మాట వేసేటప్పుడు, ఒక పదం వేసేటప్పుడు ఆ ట్యూన్ విని ఆ సందర్భానుసారంగా చాలా ఆలోచించి వేసేటటువంటి ప్రక్రియ అది. పాట రాయటం అంటే మామూలు కాదు. అందులో ట్యూన్కు పాట రాయటం అంటే చాలా క్లిష్టతరమైనటువంటి జాబు. అలాగే రాజేశ్వరరావు గారు మ్యూజిక్ డైరెక్టర్స్లో ఉద్దండ పండితుడు ఆయన. రాజేశ్వరరావు గారు ఒక ఫంక్షన్కి వస్తే మ్యూజిషియన్స్ అందరూ ఒక పార్టీకి వెళితే, చక్రవర్తి బర్త్డేకి మ్యూజిషియన్స్ అందరికీ పార్టీ ఇచ్చాడు ఆయన. సో అందరూ చక్రవర్తి గారి ఆయన పనిచేసినటువంటి సినిమాల ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిషియన్స్ అందరూ వచ్చారు. తాజ్ కోరమంటలో పెద్ద పార్టీ అనమాట. సో అందరూ వచ్చారు. కొన్ని లక్షలు పెట్టి పార్టీ ఇచ్చాడు చక్రవర్తి. ఎందుకంటే ఆయనకి ఎన్నో సినిమాలు చేశాడు ఆయన. సో ఎంతోమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ. సో రాజేశ్వరరావు గారు లేటుగా వచ్చాడు. ఆయన లేటుగా వచ్చేసరికి మ్యూజిషియన్స్ అందరూ కూడా కొంచెం వేసుకుంటూ ఉన్నారు. రాజేశ్వరరావు గారు వస్తున్నారని ఫోన్ వచ్చేసరికి ఆ మ్యూజిషియన్స్ అందరూ, మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిషియన్స్ అందరూ కలిసి ఆ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వెళ్ళి రాజేశ్వరరావు గారు రాగానే టపమని ఆయన కాళ్ళ మీద పడ్డారు.
బిత్తరపోయాను నేను చూసి. రాజేశ్వరరావు గారికి మ్యూజిక్ డైరెక్టర్స్, మ్యూజిషియన్స్ అంతా, మెడ్రాస్లో ఉన్న మ్యూజిషియన్స్ అందరూ కాళ్ళ మీద పడ్డారు. అప్పుడు వీళ్ళంతా అన్నారు, సార్ సినిమా సంగీత సరస్వతి మీరు, మీరు సంగీత మహావృక్షం అని అంటే ఆయన అన్నాడు, నేను మహావృక్షం అయితే మీరు కొమ్మలు ఆకులా అని అన్నాడు ఆయన. సో అంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ ఆయన. ఒక సినిమాకి మ్యూజిక్ చేస్తున్నాడు. మ్యూజిక్ చేస్తూ ఉంటే డైరెక్ట్గా నచ్చింది ట్యూన్, ప్రొడ్యూసర్కి నచ్చలే. ఏమండి ట్యూన్ బాగానే ఉంది, ఇంకా మరొక ట్యూన్ ఏదన్నా చేయండి అని అంటే, డైరెక్టర్ గారు బాగుందన్నారు సార్. ఆయన సన్నంగా మాట్లాడతాడు రాజేశ్వరరావు గారు. ఓకే. చాలా అమాయకంగా, చాలా తెలివైన వాడు ఆయన. చాలా ఏమి తెలియని అమాయకంగా మాట్లాడతాడు. సార్ డైరెక్టర్ గారు ఓకే అన్నారు సార్ ట్యూను అని అన్నాడు. అంటే డైరెక్టర్ గారికి నచ్చిందండి, నాకు కూడా నచ్చాలి కదా అని అన్నాడు. ఇంతలోకి ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా బాగానే ఉందండి ట్యూను అది ఇది అన్నారు. అనేసరికి సార్ ఒక పని చేద్దాం సార్, డైరెక్టర్ గారికి బాగుందన్నారు, ఆ పక్కనున్న వాళ్ళు కూడా బాగానే ఉందన్నారు, మీరు ట్యూన్ బాగాలేదంటున్నారు, ఒక పని చేద్దాం సార్, మనకి కాఫీలు తెస్తాడు కదా బాయ్, ఆ బాయ్ గారి అభిప్రాయం కూడా కనుక్కున్న తర్వాత వేరే ట్యూన్ చేద్దాం సార్ అని అనేసరికి ప్రొడ్యూసర్ ఇంకా ఏమంటాడు అని లేచి వెళ్ళిపోయాడు ఆయన. ఓకే. సంగీతం ఆయన దిట్ట. ఎక్కడ బెంగాల్ వెళ్ళి, బాంబే వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నేర్చుకుని వచ్చినటువంటి వ్యక్తి. తర్వాత ఆయన హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నాడు. బాలమేధావి రాజేశ్వరరావు గారు హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నాడు. కర్ణాటిక్ సంగీతం కూడా చాలా అద్భుతమైనటువంటి పట్టున్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్. మరి ఆయన చేసిన ట్యూను మీద వేరే వాళ్ళు ఇంటర్ఫైర్ అయితే ఆయన అసలు ఒప్పుకోడు. మాయాబజార్లో 4 పాటలు చేశాడు ఆయన. ఇలాగే ఏదో తేడా వస్తే లేచి వెళ్ళిపోయాడు. ఎన్టీ రామారావు గారి సినిమా పాట చేసి త్రివిక్రమరావు గారు ఇంటర్ఫైర్ అయితే, సార్ త్రివిక్రమరావు గారికి సంగీత పరిజ్ఞానం చాలా ఉంది, ఆయన చేత చేయించుకుంటే లేచి వెళ్ళిపోయాడు ఆయన. సో ఈ విధంగా మ్యూజిక్ డైరెక్టర్స్ వెళ్ళినటువంటి రోజులు అద్భుతమైనటువంటి. ఆ రోజుల్లో మ్యూజిక్ సిట్టింగ్స్ చాలా అందంగా, ఆనందంగా, అద్భుతంగా జరుగుతూ ఉండేవి. సీతామహాలక్ష్మి సినిమా కె విశ్వనాథ్ గారి దగ్గర చేశాను నేను. ఆ సినిమాలో డైరెక్టర్ గారు మ్యూజిక్ సిట్టింగ్ అరేంజ్ చేశాం. కేవి మహాదేవన్ మ్యూజిక్ డైరెక్టరు. తర్వాత వేటూరు సుందరరామూర్తి గారు వచ్చారు. వేటూరు సుందరరామూర్తి గారి కథ అంతా వినిపించాడు ఈయన. కథ అంతా విశ్వనాథ్ గారు కథ చాలా బాగా చెప్తారు. అంటే ఒక రైటర్ని ఇన్స్పైర్ చేయాలి డైరెక్టర్ అనేవాడు. ఇన్స్పైర్ చేసి ఆ సందర్భం చక్కగా వివరిస్తే అతను ఇన్స్పైర్ అయ్యి ఒక మంచి లిరిక్ రాస్తాడు. కథ చెప్తూ ఉంటే ఒక చోట విశ్వనాథ్ గారు ఆ సిచ్యువేషన్లో కథ అనుకోలే. ఆ కథ చెప్పేటప్పుడు టక్కుమని వేటూరు సుందరం ఇక్కడ ఒక పాట ఉండాలండి అన్నాడు. అనేసరికి విశ్వనాథ్ గారు ఆగిపోయారు. సీతాలు సింగారం బాలచ్చి బంగారం సీతామలచ్చి అంటే భగవంతుడవతారం అని ఎక్స్టింపర్గా పాడేశాడు ఆయన. ఓకే. అంటే సిచ్యువేషను అంత బాగా ఇన్వాల్వ్ అయిపోయాడు వేటూరు సుందరమూర్తి. డైరెక్టర్ అక్కడ పాట పెట్టాలనుకోలేదు. ఆ కథ నెరేషన్లో ఈయనకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చి అలా పాడాడు అనమాట. యాజ్ ఇట్ ఈస్గా పల్లో పెట్టి ఆ పాట తయారు చేస్తే అద్భుతమైనటువంటి పాట అయింది. ఓకే. సీతాలు సింగారం అనేటటువంటి పాట. సరే, ఇక బాలసుబ్రహ్మణ్యం, సుశీల మామూలుగా ఉంటుంది, అద్భుతంగా పాడతారు. అది సుశీల పాడింది, బాలసుబ్రహ్మణ్యం పాడాడు. లేడీ వాయిస్ ఎవరో గుర్తులేదు. తర్వాత
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి శిష్యుడు కదా నేను. ఆయన ఎక్కడికి వెళ్తే ఆయనంట తోకలా వెళ్తాను కదా. ఒక మ్యూజిక్ సిట్టింగ్కి వెళితే మ్యూజిక్ డైరెక్టర్తో కూర్చున్నాం మేము. కూర్చున్న తర్వాత ఈయన లిరిక్ ఇచ్చాడు. లిరిక్ ఇచ్చిన తర్వాత ఈ పాట ఏ రాగంలో కడితే బాగుంటుంది అన్నాడు మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. ఈ పాట ఏ రాగంలో కడితే బాగుంటుంది అని అన్నాడు. లిరిక్ రాసే వాళ్ళకి కాస్త కూస్త పాడే పరిజ్ఞానం ఉంటుంది, ఉండాలి. వాళ్ళకి కూడా కాస్త రాగాలు తెలిసి ఉండాలి. ఇప్పుడు సంగీతం సాహిత్యం అక్క చెల్లెలు వంటివి. సంగీతం ఉన్న చోట సాహిత్యం, సాహిత్యం ఉన్న చోట సంగీతం ఉంటుంది. మంచి పాటలో మంచి భావాలు, మంచి పదాలు, మంచి భావన కూడా ఉంటుంది. ఈ పాట ఏ ట్యూన్లో చేయాలి, ఏ రాగంలో చేయాలి అని అడిగితే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఇచ్చినటువంటి సమాధానం ఏమిటి తెలుసా? మ్యూజిక్ డైరెక్టర్కి, మీరు పాట 3-4 సార్లు చదవండి. ఓకే. మీరు పాట 3-4 సార్లు చదవండి. చదివితే ఏ రాగంలో ఆ పాట కట్టాలో ఆ పాటే చెప్తుంది అన్నాడు. అసలు ఎంత గొప్ప స్టేట్మెంట్ అది. తర్వాత ఆ మ్యూజిక్ డైరెక్టరు చదివాడు. చదివి తనే సెలెక్ట్ చేసుకొని రాగం కట్టాడు. అంటే అప్పటికి ఆయనకు వాయిస్ లేదు, రాయటమే. సో ఆ పాట సాహిత్యం ఏ రాగంలో వెళితే బాగుంటుంది అనేటటువంటి విషయం ఆ పాట సాహిత్యమే చెప్పుద్దంట. అది ఎంత చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అది. సో అటువంటి సన్నివేశాల్లో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారితో ఎన్ని మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చున్నాను. అది నెమరు వేసుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. పోతే భానుమతి గారితో పాట రాయటానికి నన్ను తీసుకెళ్ళాడని అన్నాం కదా. అక్కడ అదే మీ చట్టం ఏంటో చెప్పండి అని అన్నాడు. ఓకే. అని అంటే అప్పుడు ఆయన ట్యూన్ వినిపించాడు. ఎవరు? సచిన్ గారు. భానుమతి పక్కనే ఉంది. సచిన్ గారేమో తబలా వాయిస్తూ ట్యూన్ వినిపించాడు. ఆ ట్యూన్ ఏంటంటే తత్తతాలు నన్ననాలతో అంటుంటారు. సరే, ఆ ట్యూన్ ఇలా ఉంది అనుకో. ఎలా ట్యూన్ పాడాడు? టాట 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 అది ట్యూను. సచిన్ గారు పాడి వినిపించారు. దానికి కృష్ణశాస్త్రి గారు ఆ టాటాటాలు కాగితం మీద రాయమన్నాడు. ఆ కాగితం మీద రాశాను నేను. రాశాను, ఆయనకి ఇచ్చాను. ఆయనకి ఇస్తే ఆ టాటాటాలకి పల్లవి రాసేసాడు. రాసే ముందు భానుమతిని అడిగాడు, పాట ఎలా ఉంటే బాగుంటుంది అని అడిగాడు. అడిగితే భానుమతి అంది, ఇది పెద్ద సిచ్యువేషన్ ఏం కాదండి, అబ్బాయి అమ్మాయి తోటలోనో పొలం గట్టునో పాడుకునే పాట. ఆట ఆడనా, పాట పాడనా, ఎగరనా, దోకనా, చిందులేయనా, ఇలాగా కూడా ఉండొచ్చు పాట అని అంది. అనేసరికి తర్వాత ఈయన నేను రాసిన టాటాటాలకి రాశాడనమాట. రాసి ఆయనకు వాయిస్ లేదు కదా, కాగితం నాకు ఇచ్చి పాడు అని రాశాడు. ఆ పల్లవి నేను చూసి బిత్తరపోయా. నేను పాడు అన్నాడు ఆయన. అనేసరికి పాడాల్సి వచ్చింది. మరి కృష్ణశాస్త్రి గారు చెప్పేటప్పుడు నేను పాడాలి కదా. ఆయన ఇచ్చిన ట్యూన్ ఏంటి? టాట 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 అని కదా రాశాడు. ఈయన రాసింది ఏంటి? గేదె వచ్చెను గడ్డి మేసెను, గేదె వచ్చి గడ్డి మేసి పేడ వేసెను అని రాశాడు. అది ఇలాగ కూడా ఉండొచ్చు కదా పాట. అంటే అబద్ధం సాహిత్యం. ఒక ట్యూన్ ఇస్తే ఆ ట్యూన్కి ముందు ఏదో ఒక లెంగ్త్కి రాసేస్తారు, తర్వాత వేరే రాస్తారనుకో. ఆట ఆడని ఎలా నాన్న ఉండొచ్చు అనంది కదా భానుమతి. అందుకు ఇలా కూడా ఉండొచ్చు కదా అని ఈయన రాశాడు అనమాట. సో ఆ లిరిక్ నేను పాడేటప్పుడు అక్కడ భానుమతి కానీ, భానుమతి భర్త రామకృష్ణ గారు కానీ, అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ సత్యం కానీ, అక్కడ ఇంట్లో వాళ్ళు కూడా చేరారు ఆ మ్యూజిక్ సిట్టింగ్స్కి. వాళ్ళంతా గేదె వచ్చను గడ్డి మేసి పేడ వేసానంటే కడుపులు చెక్కలే ఇట్టు నవ్వారు.
ఇటువంటి ఆనందాలతో కూడినటువంటి మ్యూజిక్ సిట్టింగ్స్ అదే పద్ధతిలో చిరంజీవి గారు విశ్వంభర సినిమాకి వాళ్ళ ఇంట్లోనే వాళ్ళకి చక్కగా పలహారాలు పెట్టి అందరూ కిందన బెడ్ వేసుకొని అందరూ బెడ్ మీద కూర్చొని కీరవాణి వాద్య బృందం చిరంజీవి గారు తర్వాత డైరెక్టర్ వాళ్ళంతా కూర్చొని చక్కగా ఆ పాత పద్ధతుల్లోనే మ్యూజిక్ సిట్టింగు స్టార్ట్ చేశారు. ఓకే. సో ఆ పాత రోజులు నెమరు వేసుకోవటం అంటే చిరంజీవి గారు ఆ పాత రోజులు నెమరు వేసుకోవటానికి చేసినటువంటి ప్రక్రియలాగా అదంతా కనిపిస్తూ ఉంది. మెడ్రాస్లో పిఠాపురం రాజావారు ఉండేవారు, అక్కడ ప్యాలెస్ ఉండేది ఆయనకి, అందులో ఉండేవాడు. దానికి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటలంటే చాలా ఇష్టం ఆయనకి, పిఠాపురం రాజావారికి. పిఠాపురం దగ్గర చంద్రం పాలైనటువంటి నేటివ్ ప్లేస్ అయింది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది. కృష్ణశాస్త్రి గారికి చదువులో ఆర్థికంగా హెల్ప్ చేసినటువంటి ఆయన పిఠాపురం రాజావారు. సో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి పాటలు వినాలని ఆయన ప్యాలెస్లో ఒక కచేరీ అరేంజ్ చేశారు. దానికి ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ బి గోపాలం గారు, తర్వాత జానకి గారు, తర్వాత పిబి శ్రీనివాసు, తర్వాత జి ఆనంద్, వాళ్ళతో పాటు నేను కూడా కాస్త కోస్త పాడతాను కదా. సో మేము 5 గాయకులం అన్నమాట. అక్కడ వెళ్ళి పిఠాపురం రాజా గారి ప్యాలెస్లో కూర్చున్నాము. కూర్చున్న తర్వాత బి గోపాలం మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నాడు కదా అక్కడ. తర్వాత వాళ్ళు రాజులు కదా, పాటలు వినటానికి ఆడవాళ్ళందరూ వరుసగా వచ్చి కూర్చున్నారు, హాల్ నిండా వచ్చి కూర్చున్నారు. హాల్ నిండా వచ్చి కూర్చున్న తర్వాత కాసేపట్లో రాజావారు వచ్చారనమాట. వృద్ధుడు అయిపోయాడు ఆయన, పెద్దవాడు అయిపోయాడు. ఓకే. ఆయన రాగానే వీళ్ళందరూ లేచి నిలబడ్డారు. ఆయన కూర్చున్నాడు. ఆయన కూర్చున్న తర్వాత మళ్ళీ వీళ్ళు కూర్చున్నారు. మొట్టమొదట జానకి గారు పాట మొదలుపెట్టారు. ఆ పాట అయిపోయింది. పాట అయిపోయిన తర్వాత రాజావారు లేచారు. ఓకే. లేవగానే వాళ్ళందరూ లేచారు, ఆడవాళ్ళందరూ లేచారు. ఈయనేమో బాత్రూమ్కి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు వీళ్ళు కూర్చున్నారు. మళ్ళీ ఆయన బాత్రూంలో వచ్చేసరికి మళ్ళీ వీళ్ళందరూ లేచి కూర్చున్నారు. ఆ రాజుగారికి డయాబెటీస్ అంట, పెద్ద డయాబెటీస్ పేషెంట్. ఆయన వచ్చినప్పుడు లేవటం కూర్చోవటం, మళ్ళీ ఆయన లేచినప్పుడు లేవటం కూర్చోవటం, మాకేం అర్థం కాల ముందు. సో తర్వాత మేము పాడేవాళ్ళం కదా, కాబట్టి మేము కూర్చునే ఉన్నాం. ఓకే. అంటే ఆయన పాటలు వినటానికి, ఆయన సంగీతం వినటానికి ఆయన ఆ వయసులో కూడా ఆయన చూపించినటువంటి ఉత్సాహం అనమాట. మ్యూజిక్ హ్యాజ్ నో లాంగ్వేజ్. మ్యూజిక్కి భాష లేదు. ఒక చక్కని వైలన్ మీద కానీ వీణ మీద కానీ ఏదన్నా ట్యూను వింటే అదే అన్నారుగా, శిశురువెత్తి పసురువెత్తి వేత్తి రసపణి అని. సో ఆ విధంగా సంగీతంలో అంత పవర్ ఉంది. ఆ సంగీతానికి మంచి సాహిత్యం జోడైతే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మేము కోదండరామిరెడ్డి గారు డైరెక్టర్గా, నేను కో డైరెక్టర్గా నాగేశ్వరరావు గారి సినిమా శ్రీరంగనీతులకు పనిచేసాం. ఆ శ్రీరంగనీతులు సినిమాలో మెడ్రాస్ నుంచి మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి, ఆయన వాయిద్య బృందం, నేను కోదండరామిరెడ్డి గారు, ఆత్రేయ గారు హైదరాబాద్ వచ్చాం. హైదరాబాద్ వచ్చి హర్షకోటలో దిగాం. ఆ నెక్స్ట్ డే ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోలో మధ్యన గ్లాస్ హౌస్ ఉంది కదా, ఆ గ్లాస్ హౌస్లో మ్యూజిక్ సిట్టింగ్స్ అనమాట. సో రోజు 10 గంటలకు మేము అక్కడ అసెంబ్లీ అయ్యేవాళ్ళం. ఆత్రేయ గారు కూడా వచ్చేవాళ్ళు. తర్వాత ఒక అరగంట అయిన తర్వాత నాగేశ్వరరావు గారు కూడా వచ్చేవాడు. ఆయనకి షూటింగ్స్ అప్పుడేం లేవు. రోజు మ్యూజిక్ సిట్టింగ్లో కూర్చునేవాడు. ఫస్ట్ 2 డేస్లో ట్యూన్ అయిపోయింది. ట్యూన్ ఓకే అయిపోయింది, బాగుంది అనుకున్నారు ట్యూను. ఆ ట్యూన్కి పాట రాయాలి ఆత్రేయ గారు. 3వ రోజు పాట రాయలేదు ఆయన. ఓకే. ట్యూన్ అయిపోయిన 2 రోజుల తర్వాత 3వ రోజు పాట రాయలే, 4వ రోజు పాట రాయలే, 5వ రోజు పాట రాయలే. అలాగా వారం అయిపోయింది, ఆత్రేయ గారు పాట రాయలే. రోజు నాగేశ్వరరావు గారు వచ్చి కూర్చుంటున్నారు.
మేము వెళుతున్నాము. ఆయన చాలా కోపంగా ఉన్నాడు, పాట రావట్లేదు అని. డైరెక్ట్ కోదండరామరెడ్డి ఉరిమురుములు చూస్తున్నాడు. కోదండరామరెడ్డి ఏమో భయపడుతున్నాడు. ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు రైటర్ని కాస్త ఇన్స్పైర్ చేసి, ఆ పాట బాగా రాశారండి, ఈ పాట బాగా రాశారండి, ఏదో కబుర్లు చెప్పి కొంచెం ఇన్స్పైర్ చేయాలి కదా. ఈయనేమో పప్పు సొద్దులా కూర్చుంటాడు. అసలు ఎదుట నాగేశ్వరరావు గారు ఉంటే ఈయన ఏం మాట్లాడతాడు, భయపడుతున్నాడు. ఆఖరికి నాగేశ్వరరావు గారికి కోపం వచ్చి ఏమన్నారంటే, మీరు ఒక పని చేయండి, రేపు మెడ్రాస్ వెళ్ళిపోండి అన్నాడు. కోపం వచ్చింది ఆయనకి. కోపం వచ్చి మీరు మెడ్రాస్ వెళ్ళిపోండి అని అన్నాడు. అనేసరికి మేమందరం గుండెలో రాయబడింది. ఆ రాత్రి కోదండరామరెడ్డి గారు, నేను ఆత్రేయ గారి రూమ్కి వెళ్ళి ఆయన్ని బతిమలాడామన్నమాట. కోదండరామరెడ్డి గారు అయితే ఆయన పక్కకి వెళ్ళి ఆయన కాళ్ళ మీద చేయేసి, గురువుగారు పాట రాయాలి గురువుగారు, నాగేశ్వరరావు గారు కోపంగా ఉన్నారు సార్, ఆయన చూడలేకపోతున్నామండి, గురువుగారు బాగా రాస్తారు, అద్భుతంగా రాస్తారు పాట, మీకేంటండి, మీరు అసలు పాట రాస్తే అదిరిపోద్దండి అని అన్నాడు. అప్పుడు ఆత్రేయ గారు కూల్గా ఏమన్నట్టు తెలుసా, రెడ్డి నేను పాట రాస్తే పాట అదిరిపోద్ది, లేకపోతే నీకు అదిరిపోద్ది అన్నాడు. అని సరే డైరెక్టర్ వచ్చి బతిలాడుతుంటే ఆత్రేయ గారు ఏమంటారు, సరే వీడిని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో రూమ్కి అని అన్నాడు. అంటే నన్ను ఉండమని నేనున్నాను, ప్యాడ్ అదంతా పట్టుకుని ఉన్నాం. రాత్రి అంతా ఆయనతోనే ఉన్నాను. ఆయనేమో 2 పెగ్గలు వేసాడు. 2 పెగ్గలు వేసి భోంచేశాడు. భోంచేసి ఒరే నేను కాసేపు నిద్రపోతాను, నువ్వు కూడా నిద్రపో అన్నాడు. నేను నిద్రపోవటం ఏంటి గురువు గారు, పాట రాకపోతే ఇంకేముండదండి, మీరు అన్నట్టు మాకు అదిరిపోద్ది, కాబట్టి పాట రాయండి గురువుగారు అని అంటే, నేను కొంచెం మంది వేసుకున్నాను కదా, కాసేపు నిద్రపోయి మళ్ళీ లేస్తా, కునుకు తీసి లేస్తా, లేచిన తర్వాత నిన్ను కూడా లేపుతా, అప్పుడు పాట రాద్దాం అని అన్నాడు. లేదు గురుగారు, మీరు కునుకు తీస్తే కునుకు తీయండి, మీరు నిద్రపోతే నేను మిమ్మల్ని లేపుతాను, మీరు నన్ను లేపడం ఏంటి అని చెప్పి నేను అలాగే మెలకుతో ఆయన నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత ఒక 40 మినిట్స్లో మళ్ళీ లేచిపోయాడు. ఆయన లేచిపోయి ఇలాగ కూర్చున్నాడు బుద్ధుడిలాగా. నేనేమో ఆయన ఏం పలుకుతాడో పేపర్ మీద పెడదామని ప్యాడు, వైట్ పేపరు, పెన్ను పట్టుకొని ఇలాగా ఉన్నా నేను. గుడ్లగొబ్బలు ఇట్లా చూస్తే చూడు, ఆ చూపులతో ఉన్నా నేను. అలాగే కూర్చున్నాడు కదలకుండా, ఆలోచిస్తున్నాడు. ఆయన ఆలోచిస్తున్నాడు, నిద్రపోతున్నాడు కూడా తెలీదు. కూర్చున్నా సరే కళ్ళు మూసుకొని ఎలా అంటాడు, కళ్ళు తెరుస్తాడు. ఆయన కళ్ళు తెరిచినప్పుడల్లా నాకు ఏమో చెప్తాడేమో అని అలాగ కూర్చున్నామయ్యా. తెల్లారి 4 గంటల వరకు ఆయన అలాగే కూర్చున్నాడు, నేను ఆయనకి ఎదురుగా కూర్చున్నా. పాట రాల. ఆఖరికి ఏమన్నాడు తెలుసా, ఒరే పాట రాదు కానీ నీ రూమ్కి వెళ్ళిపో అన్నాడు. ఉసురుమంటే రూమ్కి వచ్చా. రూమ్కి వచ్చిన తర్వాత బ్రష్ చేసుకొని స్నానం చేద్దామని టవల్ చుట్టుకొని బాత్రూంలోకి వెళ్ళేసరికి ఫోన్ రింగ్ అయ్యింది. ఫోన్ రింగ్ అయ్యేసరికి గబుక్కనే వచ్చి ఫోన్ తీశా. ఒరే అర్జెంటుగా రారన్నాడు ఆత్రేయ గారు. గబుక్కను లుంగి కట్టుకుని షర్ట్ వేసుకుని ఆత్రేయ గారి దగ్గరికి వెళ్ళా. రాసుకో పాట అని అన్నాడు. శ్రీదేవి మీద పాట అనమాట. చెప్పండి గురువుగారు అన్న. నడుము ఓకే, నడక ఓకే, అది ఓకే, ఇది ఓకే, ఆ పైన వర్ణించలేని అందాలన్నీ ఓకే 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 అని అన్నాడు. పల్లవి వచ్చేసింది. పూర్తి జ్ఞాపకం లేదు పల్లవి. పల్లవి వచ్చేసింది. పల్లవి వచ్చేసిన తర్వాత పాటకు పల్లవి ప్రాణం. పల్లవి వచ్చేసిన తర్వాత చరణాలు వచ్చేస్తాయి ఇక. సో ఆ తర్వాత చరణాలు కూడా వచ్చేసాయి. బ్రతుకు జీవుడు అనుకొని ఆ పాట ఫెయిల్ చేసి ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నాగేశ్వరరావు గారికి వినిపించి ఆయన్ని ప్రసన్న వదనంతో చూసి అప్పుడు మేము తిరిగి మెడ్రాస్ వచ్చాం.